ఒకటో అధ్యాయం 30 వచనం చదివినట్టయితే ఇక్కడ వాక్యం ఈ విధంగా తెలియపరుస్తుంది. నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితంగా నివసించును, కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉండును అంటాడు. ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్న మాట ఏంటి? నా ఉపదేశం అంటే యేసుక్రీస్తు ప్రభువారి బోధను, యేసుక్రీస్తు ప్రభువారి మాటను ఎవరు అంగీకరిస్తారో వారు సురక్షితంగా నివసిస్తారంట. సురక్షితం అంటే ఏంటి? క్షేమంగా. దేవుని మాట ఏ ఒక్కరు వింటారో విన్న వ్యక్తి ఏం చేస్తాడంట? సురక్షితంగా ఉంటాడు. ఈ మాటలు లక్ష్య పెట్టిన వ్యక్తి ఏం చేస్తాడు? దేవుడి మాటలు లక్ష్య పెట్టలేదు అనుకోండి, ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? క్షేమంగా ఉండడు. అందుకని దేవుడి మాట ఎవరు ఉపదేశాన్ని ఎవరు వింటారో సురక్షితంగా అంటే క్షేమంగా ఉంటారు. వారికి ఏముంటుందంటే రక్షణ ఉంటుంది. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతును పరిగెత్తుకొని దేవుని ఆలయం పరిగెత్తుతాడు. అక్కడ ఏముందంటే సురక్షితంగా ఉంటాడు, భద్రంగా ఉంటాడు. ఈ దేవుని ఆలయంలో ఏముందంటే భద్రత ఉంది. బైబిల్లో తెలియపరుస్తున్నమాట. అందుకని దేవుని నామం ఏంటంటే బలమైన దుర్గము, ఒక కోట. పూర్వకాలంలో రాజులు ఏం చేసేవారంటే బలమైన దుర్గాలు కట్టుకునేవారంట. వారి శత్రువులు యుద్ధానికి వచ్చినప్పుడు ఆ యుద్ధంలో చూసినట్టయితే వారి బలం సరిపోయినప్పుడు ఆ కోటలోకి వెళ్ళిపోతారు. ఆ కోట చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆ కోటలోకి వెళ్తే వారిని ఏం చేయాలంటే వారిని జయించలేరు. హల్లెలూయా. అది బలమైన దుర్గం వారిని కాపాడుతూ ఉంది. అంటే ఈ భౌతిక పరంగా కట్టుకున్న ఆ కోటలే కాపాడితే మన్ని సృజించిన సర్వశక్తిమంతుడైన దేవుడు ఇంకా ఎలా మంది కాపాడుతాడు? ఆయన మాట మనం వింటే, ఆయన బోధ వింటే మనం అందరూ సురక్షితంగా, క్షేమంగా, ఆరోగ్యంగా, బలవంతులుగా, శక్తివంతులుగా, జ్ఞానవంతులుగా, ఐశ్వర్యవంతులుగా మనమందరం కూడా ఏం చేస్తామంటే కృపాక్షేమములతో కృపాక్షేమం మనకి తోడుగా వస్తూ ఉంటాయి అని బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది.